నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మహాలక్ష్మి. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ, అవ్వాతాతల ముఖాలలో చిరునవ్వు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్న కూటమి నాయకులు. ఘనంగా అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం. వైద్యుల సేవలను కొనియాడిన ప్రముఖులు. పలువురు వైద్యులకు ఘనంగా సన్మానం. నేటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు. ప్రజలు అవగాహన పెంచుకోవాలన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు 4,000 రూపాయలు పంపిణీ చేసిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. గత 3 నెలలు పెండింగ్లో కలిపి 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందించి ఎన్డీఏ ప్రభుత్వం పేదల పక్షాన నిలిచిందని నిరూపించుకున్నారని ఆయన తెలిపారు. తిరుపతి నగరంలోని 35వ డివిజన్లో సోమవారం ఉదయం 6 గంటలకే వికలాంగులకు నేరుగా ఇంటి వద్దనే 7,000 రూపాయల నగదును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందించారు. ఎమ్మెల్యేతో పాటు మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ పెన్షన్ పంపిణీలో పాల్గొన్నారు. 35వ డివిజన్లో పెన్షన్ పంపిణీ అనంతరం 44వ డివిజన్లో మేయర్ డాక్టర్ శిరీష ప్రాతినిధ్యం వహిస్తున్న 27వ డివిజన్లోని గంగమ్మగుడి ప్రాంతంలో నగదును లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి పంపిణీ చేశారు. అలాగే 5, 6, 7, 8, 9, 42, 43, 47, 48, 49, 30, 23, 24, 39 డివిజన్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని 102 వార్డు సచివాలయాల ద్వారా 19,343 మంది లబ్ధిదారులకు సుమారు 13,30,16,500 రూపాయలు వివిధ కేటగిరీల పెన్షన్దారులకు నగదు పంపిణీ చేసినట్లు తెలిపారు. పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చింది గోరంతా, ప్రచారం మాత్రం కొండంతా అని ఆయన విమర్శించారు. 3,000 పెన్షన్లు ఇస్తామని విడతల వారీగా ఇచ్చిన లబ్ధిదారులను మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఆర్భాటానికి తావు లేకుండా లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఒకేసారి పెంచిన పెన్షన్ డబ్బులు లబ్ధిదారులకు ఇవ్వడం చరిత్రలోనే నిలిచిపోయిందని ఆయన తెలిపారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్లు సంధ్యా యాదవ్, అనితా యాదవ్, జనసేన నాయకులు రాజారెడ్డి, మున్సిపల్ ఉప కమిషనర్ అమరయ్య, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ పెన్షన్ కానుకగా ఈరోజు ఉదయం నుంచి 3,000 రూపాయల నుంచి ప్రతి నెలకు 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. గత 2 నెలల్లో ఎన్నికల భాగంలో కూడా ఉన్న యువకుల బటన్ నొక్కి డబ్బులు లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యాలెన్స్ అంతా కూడా చేర్చి ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 4,000తో సహా ఎంత అరియర్స్ ఉందో అవన్నీ చేరి 7,000, 9,000, 10,000తో కూడా ఇవ్వడం ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ గ్రేట్నెస్ జరిగిందనేసి కూడా తెలియజేసుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం చేసిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇంతకుముందు చెప్పి నేను మాటిస్తే తప్పునని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఇచ్చాడు, తప్పాడు, మడం తిప్పనన్నాడు, మడం తిప్పేశాడు, ఇంట్లో కూర్చున్నాడు. ఈరోజు ఆఖరికి హిమాలయాలకు పోదామనేసి డిసైడ్ అయిపోయాడు. బాగా మళ్ళీ ఏదో ఆలోచనలో పడాడు. ఇంకా ఆయన హిమాలయాలకు కాదు, ఆయన పోవాల్సింది వేరే చోటుకున్నాయి. తప్పకుండా కూడా పోయే అవకాశాలు కూడా వస్తాయి. ఖచ్చితంగా ఆయన చేసిన తప్పులు ఆయనకే భగవంతుడు శిక్ష ఇక్కడే ఇస్తాడు. ఏదైతే గత 3 నెలలు బాకీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేకపోతే ఆ 3,000 మరి పెంచిన పెన్షను ఒక 1,000 రూపాయలు మొత్తం కలిపి 4,000 రూపాయలతో కలిపి మొత్తం ఈరోజు 7,000 రూపాయలు ప్రతి ఒక్క పెన్షన్ అర్హులందరికీ కూడా రాష్ట్రం మొత్తం ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం. అందులో భాగంగా తిరుపతి మహానగరంలో ఈరోజు గంగముడి ప్రాంతంలో కూడా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, తిరుపతి ఇన్ఛార్జు సుగుణమ్మ గారు, అదేవిధంగా వార్డు గ్రామ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో ఏదైతే పేదవాడికి 7,000 రూపాయలని ఒక పెన్షన్ మాట తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయం 5:50 నుంచి కూడా ప్రతి ఒక్క అర్హులందరికీ కూడా పెన్షన్లు ఇచ్చి వారందరినీ ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఈరోజు తీసుకునింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీ
క్రమం తప్పకుండా పెన్షన్లు ఇచ్చుకుంటూ ఉండే కార్యక్రమాన్ని ఈరోజు బలంగా చేపట్టింది. ముగ్గురు నాయకులు కలిసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు మోడీ గారు కలిసి ఏదైతే ప్రజలకి ఆ రోజు పెన్షన్ యొక్క కార్యక్రమానికి సంబంధించి మేము 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇస్తామని ఏదైతే మాట చెప్పారో, ఈ రోజున 1వ తేదీ రాగానే పొద్దున్న 6 గంటలకే ఈరోజు ఆ మాటని నిలబెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వృద్ధులందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొంది, వికలాంగులైతే 3000కి 3000 కలిపి 6000 రూపాయలు తీసుకుంటే వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూస్తే మా అందరికీ కూడా కడుపు నిండిపోయింది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు వాళ్ళు కలిపి ఎన్డీఏ కూటమితో ఒక పండుగలాగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము మన ఆంధ్రప్రదేశ్లో ఎంతో గొప్ప కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు నుండి దేశంలో కొత్త చట్టాలు అమలు. ఈ కొత్త చట్టాలపై అందరూ అవగాహన పెంచుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పిలుపునిచ్చారు. దేశంలో ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలపైన తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాతో మాట్లాడారు. కొత్త క్రిమినల్ చట్టాలు ప్రజలను వలసవాద మనస్తత్వం మరియు దాని చిహ్నం నుండి విముక్తి చేస్తాయని మరియు మన మనసులను నిర్వీర్యం చేస్తాయని అన్నారు. ఈ చట్టాలు శిక్షపై కాకుండా అందరికీ న్యాయంపైన దృష్టి సారిస్తాయని, సబ్కే సాత్ సమాన్ వ్యవహార్ అనేది ప్రధాన థీమ్ అని తెలిపారు. ఈ చట్టాల్ని భారత రాజ్యాంగ స్ఫూర్తితో రూపొందించబడ్డాయని తెలిపారు. అందరూ గౌరవించి మంచి సమాజం కోసం బాధ్యతాయుతంగా మెలగాలని ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. కొత్త చట్టాల వల్ల పోలీసు శాఖలో కేసులు నమోదు విషయంలో కాస్త ఇబ్బందులు ఉన్నా తాత్కాలికంగా ఎదురైన వాటన్నిటినీ అధిగమించి ప్రజలకు మంచి సేవలు అందిస్తామని అన్నారు. ఎక్కువ బెటర్గా సర్వీస్ చేసే విధంగా వాళ్ళకి మనం ఎక్కువ జవాబుదారీతనంగా ఉండే విధంగా రూపొందించడం జరిగింది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 173(1) నాగరిక సురక్షిత సంహిత ప్రకారం చూసినట్లయితే ప్రతి సిటిజన్కి కూడా వాళ్ళ ఎఫ్ఐఆర్ ఓరల్గా కావచ్చు, ఈవెన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో కూడా కంప్లైంట్ చేసుకునేటటువంటి హక్కును కల్పించారు. వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. అంటే 2 ఉన్నాయి కాన్సెప్ట్స్ దీంట్లో. 0 ఎఫ్ఐఆర్ అని ఒకటి, ఈఎఫ్ఐఆర్ అని ఒకటి. 0 ఎఫ్ఐఆర్ ఆల్రెడీ మనము ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము, అది ఆల్రెడీ అమల్లో ఉంది. దాన్ని ఇంకా బెటర్గా అమలు చేయాలన్న ఇదితోటి దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని చట్టంలో కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఈ 0 ఎఫ్ఐఆర్ అంటే అఫెన్స్ ఎక్కడైనా కావచ్చు. ఒక కంప్లైంట్ వేరే ప్లేస్కి వెళ్ళైనా సరే మాకు ఇక్కడ ఆ విధంగా జరిగిందని చెప్పినట్లయితే ఎక్కడైనా సరే దానికి కేసు రిజిస్టర్ చేసి ఆ తర్వాత అఫెన్స్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అక్కడికి ఆ కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ ఆఫీసర్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈఎఫ్ఐఆర్ అని చెప్పి ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్, అది మనకు ఎలక్ట్రానిక్ ఫామ్లో ఎవరైనా కానీ వాళ్ళు కంప్లైంట్ చేసుకున్నట్లయితే మనం దాని మీద కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎఫ్ఐఆర్ వీటన్నిటికీ సంబంధించి మళ్ళీ చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు ఎలా చేయాలి అనేది. అవన్నీ కూడా మీకు నేను హ్యాండ్అవుట్స్ లాగిస్తాను. సో దాన్ని చూసుకున్నట్లయితే మనకు కొంత అవగాహన వస్తుంది. అయినప్పుడు తర్వాత సిటిజన్స్ కూడా మనం ఎఫ్ఐఆర్ కాపీస్ అనేది ఖచ్చితంగా అందజేయాల్సిన అవసరం ఉందని చెప్పి దాన్ని కూడా 173(2)(1) ఆఫ్ BNSSలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ సెక్షన్ ప్రకారం ఖచ్చితంగా మనం వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీలు కూడా అందించాల్సి ఉంటుంది. అదే కాకుండా ఈ కేసు యొక్క ప్రోగ్రెస్ గురించి కూడా మనము కంప్లైనెంట్కి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ నిర్దిష్ట గడువు దీంట్లో చూసినట్లయితే ఇన్వెస్టిగేషన్ జరిగిన 90 రోజుల లోపల ఏంది ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఏందని మనం కంప్లైనెంట్కి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రజలకి ఇబ్బంది కల్పిస్తున్న ఆక్రమణలు ఉపేక్షించమని, ప్రతి ఒక్క ఆక్రమణను తొలగిస్తామని, అదేవిధంగా కాలువల్లో పూడిక తీయించే పనులు చేపడుతున్నామని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ అదితి సింగ్ ప్రజల నుండి ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను, వినతులను కమిషనర్ స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, అధికారులతో చర్చించి సమస్యలను పరిశీలించి త్వరగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ 33వ డివిజన్ కార్పొరేటర్ దూది కుమారి భర్త దూది శివ వినతి పత్రం ఇస్తూ అశోక్ నగర్లో వెళ్తున్న పెద్ద కాలువల్లో సీల్డ్ తొలగించాలని, స్కావెంజర్స్ కాలనీలో అనేక చోట్ల యూడీఎస్ పొంగి పొర్లుతున్నాయని, తిరుమల బైపాస్ రోడ్ నందు నిర్మించిన అక్రమ దుకాణాలను తొలగించాలని చెప్పడంతో స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ
కాలువల్లో సీల్డ్ తొలగించే పనులు చేపట్టామని, ఆక్రమణలు తొలగిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యమైన ఫిర్యాదుల్లో మారుతినగర్, రాయల్ నగర్ ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన సీసీ రోడ్డుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇరువైపులా 2 గేట్లను పెట్టడంతో సామాన్య ప్రజల రాకపోకల కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని, సెట్టిపల్లి లేఅవుట్లను క్రమబద్ధీకరించి ప్లాట్లను కేటాయించాలని, బ్లిస్ దగ్గర మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తున్నదని, శంకర్ కాలనీలో త్రాగునీటి డ్రైనేజీ నీరు కలుస్తున్నదని, క్రైమ్ స్టేషన్ వెనుక వైపు ఎనుములు కట్టేయడం వల్ల పరిసరాలు ఇబ్బందిగా తయారయ్యాయని, నెహ్రూ నగర్లో కావమ్మ మరియమ్మ గుడి ముందర వర్షం నీరు నిల్వ ఉండిపోతున్నదని, సున్నపు వీధిలో తరచూ కాలువలు పొంగుతున్నాయని, మరికొన్ని చోట్ల కాలువలపై మూతలు లేవని, అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలనే ఫిర్యాదులపై కమిషనర్ అదితి సింగ్ స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, కేఎల్ వర్మ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. వీరిలో అడ్వకేట్ జనరల్ దుమ్మరపాటి శ్రీనివాస్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నాయుడు, మాజీ స్పీకర్ కోలగంట్ల వీరభద్రస్వామి తదితరులు ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కూటమి విజయం తర్వాత ఈరోజు స్వామివారి దర్శనం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు కూడా మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారికి స్వామివారి ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని, ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, మరి ప్రజలు ఎంతో విచక్షణతో ఒక ఆలోచనతో ఒక మంచి తీర్పునిచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెన్షన్ కార్యక్రమం పండగ కార్యక్రమంలో జరుగుతుంది. ఇందులో వృద్ధులు, వితంతువులు, మహిళలు, వికలాంగులు, మానసిక వికలాంగులు అన్ని సెక్షన్స్ కూడా ఈరోజు అందులో ఉన్నారు. వారందరికీ కూడా ఈరోజు ఎంతో మేలు జరుగుతుంది. అది చంద్రబాబు గారి యొక్క ఆయన ఏదైతే వాగ్దానం చేశారో ఎలక్షన్స్ ముందు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుని మంచి అవకాశాన్ని భగవంతుడు ఆయనకి ఇచ్చారు. ఈ రోజున ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మరలా ముఖ్యమంత్రి కావాలని మేము మొక్కుకోవడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తలనీళ్ళు ఇస్తానని కూడా నేను మొక్కుకోవడం జరిగింది. ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు గల నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పోగొట్టడానికి కానీ, మహిళల పట్ల కానీ ఎనలేని సేవలు చేస్తారు. యువత భవిష్యత్తుని తీర్చిదిద్దే అవకాశం ఒక చంద్రబాబు నాయుడుకే ఉంది. అంచేత ఆయన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అన్ని కార్యక్రమాలు మా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు. అందుకు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కూడా ఆ భగవంతుడు మా చంద్రబాబు నాయుడు గారికి, ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలని మనసావాస కోరుకుంటున్నాం. ఇవాళ మన యావత్ రాష్ట్రానికి ఒక మంచి శుభదినం. ఎప్పుడు చూడని విధంగా అవాతాతలకు కానీ, వితంతులకు కానీ, వికలాంగులకు కానీ ఎన్నడలేని విధంగా మన ప్రభుత్వం ఇవాళ వాళ్ళ పట్ల ఒక ఆసరాగా, ఒక భరోసాగా వాళ్ళకి మేము ఉన్నామని చెప్పే ఉద్దేశంతో ఇవాళ 4,000, మొత్తం 7,000, అంటే ప్రతి నెల 4,000, గత 3 నెలలు కలిపి 7,000 రూపాయలు నాకు తెలిసే భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేశారు. అది బాబు గారు మాట నిలబెట్టుకున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండబోతా ఉంది, మంచి ప్రగతిశీల రాష్ట్రం కాబోతా ఉంది. మనం కూడా ఎంతో పురోగతి చెందబోతా ఉన్నాం. అన్ని దిక్సూచనలో కూడా ఆంధ్రప్రదేశ్ పురోగతించాలని వెంకటేశ్వర స్వామి గారిని మొక్కున్నాం. అన్ని విధాలు ప్రతి ఒక్క ఆంధ్రుడు బాగుండాలి, అన్నిట్లో వాళ్ళ పదోన్నతి కానీ వాళ్ళన్నింటిలో కూడా సక్సెస్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని దేవుని మొక్కుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకుంటున్నాం. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాలపైన, వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసిన అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని తులసిరామ్ను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం, భాస్కర్, కృష్ణమూర్తి,
తదితరులు పాల్గొన్నారు. అభిమానులందరూ ఇక్కడ చేరడమైంది. తులసిరామ్ అనే ఘంటసాల అభిమాని, చాలా నిఖితమైన రాజకీయాల్లో కూడా ఆయన ఉన్నాడు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నిజాయితీపరుడు, నిగర్వి. అలాంటి వ్యక్తి ఎంతో అభిమానం ఘంటసాల మంది ఉంది కాబట్టి ఆయనకి ఈరోజు సన్మానించడము, జనార్దన్ గారు, గోపి గారు సన్మానించడము మన తిరుపతికే గర్వకారణంగా నేను భావిస్తున్నాను. తుమ్మురుడు, నారదుడు, దేవతలకు గంధర్వ గానంలో అయితే మన భూమి పైన అంతకు మించిన వ్యక్తి గానగంధర్వుడు మన ఘంటసాల గారు. సత్కరించడం ఆయన వాయితీగా పెట్టుకున్నారు. కళలు అంతరించిపోతున్న ఈ సమయంలో కళాకారులను పిలిచి సన్మానించడం అనేది తిరుపతిలో ఉన్నటువంటి అందరికీ కూడా గర్వకారణం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తిరుపతిలో చాలా అవినాభావ సంబంధం ఉంది. వారు ఒక చిన్న గాయకుడి నుంచి ఈనాడు ప్రతి ఇంట ప్రతి గుడిలో వినపడేటువంటి భగవద్గీత పాడి జరామరమైనారు. వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర వైభవంలో పాడిన పాటలు కూడా మహా అద్భుతమైనటువంటి అవి గుర్తు చేసుకుంటూ ఈనాడు తిరుపతిలో ఈరోజు తులసిరామ్ గారిని వారిని ఘనంగా సత్కరించుకోవడం మనందరికీ మహద్భాగ్యంగా. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ కు శ్రీ పద్మావతి ఓపీడీ బ్లాక్ ఆడిటోరియం నందు జాతీయ వైద్యుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ అందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ వైద్యుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం డాక్టర్ బీదాన్ చంద్రరాయ్ జ్ఞాపకార్థం నిర్వహించడం జరిగిందని తెలిపారు. సమాజానికి వైద్యులు మరియు వైద్య నిపుణుల సేవలను గౌరవించడం మరియు గుర్తించడం కోసం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు. ఈ సంవత్సరం థీమ్ హీలింగ్ హ్యాండ్స్, కేరింగ్ హ్యాండ్స్ అని తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో మన జీవితాలలో వెలుగులు నింపడానికి వైద్యులు మరియు వైద్య సిబ్బంది చేసిన సేవలు, వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పేషెంట్లకు వైద్య సేవలు అందించారని మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇండియాలో మొట్టమొదటిసారిగా స్విమ్స్ హాస్పిటల్ నందు 2024 జనవరిలో లివర్, కిడ్నీ, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగిందని ఈ సందర్భంగా స్విమ్స్లో పనిచేస్తున్న డాక్టర్స్, నర్సులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. స్విమ్స్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ మన స్విమ్స్ నందు జాతీయ వైద్య దినోత్సవం జరుపుకోవడం సంతోషదాయకమని తెలిపారు. నెఫ్రాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ 2వ సీఎం బీదాన్ చంద్రరాయ్ ఒక ప్రముఖ వైద్యుడని, సీఎంగా వైద్య రంగంలో ఆయన చేసిన సేవలకు గౌరవ సూచికంగా బీదాన్ పుట్టినరోజైన జూలై 1న భారత ప్రభుత్వం జాతీయ వైద్యుల దినోత్సవంగా 1991లో ప్రకటించిందని తెలిపారు. అప్పటి నుండి మన దేశంలో ప్రతి ఏడాది జూలై 1న నేషనల్ డాక్టర్స్ డేగా జరుపుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జూలై 1వ తారీఖున సూపర్ 6 పథకాలతో పెంచిన 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల పెన్షన్ను పెంచి సోమవారం ఇవ్వడం జరుగుతుందని, పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. తిరుపతి నగరంలోని ఎమ్మార్పల్లి ప్రాంతంలో మాజీ సర్పంచ్ మమత ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 6 గంటలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి స్థానిక టీడీపీ నాయకులు, పింఛన్ లబ్ధిదారులు పాలాభిషేకం నిర్వహించిన అనంతరం జూలై నెలకు సంబంధించిన 4,000, ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలను సచివాలయ సిబ్బందితో కలిసి ఎమ్మార్పల్లి మాజీ సర్పంచ్ టీడీపీ నాయకురాలు మమతా చంద్రమౌళి రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఆమె తెలిపారు. తిరుమల శ్రీవారిని రామ్ బజరంగ్ చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ కథానాయకుడు సందీప్ మాధవ్, దర్శకుడు సుధీర్ వర్మలు కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల సినీ కథానాయకుడు సందీప్ మాధవ్ మాట్లాడుతూ గతంలో కంటే తిరుమలలో మెరుగైన సౌకర్యాలు లభిస్తున్నాయని కొనియాడారు. అన్నప్రసాదం మునుపటి కంటే చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ వాళ్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రామ్ బజరంగ్ అనే సినిమా చేస్తున్నట్లు తెలియజేశారు. శ్రీవారి దర్శన అనంతరం షూటింగ్ ప్రారంభించాలని సంకల్పించామని తెలిపారు. నేను రాజ్ తరుణ్ కలిసి నటిస్తున్నామని తెలియజేశారు. మణిశర్మ బాణీయులు అందిస్తున్నామని అన్నారు.
మంచి కాస్టింగ్తో చిత్రం చిత్రీకరిస్తున్నట్లు తెలియజేశారు. జార్జ్ రెడ్డి, వంగవీటి లాంటి సినిమాలు వచ్చినప్పుడు వదులుకోకుండా చేశారని గుర్తు చేశారు. స్వామిని దర్శించుకోవడానికి వచ్చాను. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చూస్తే తిరుపతి అంతా చాలా మారిపోయింది. నిన్న అన్నప్రసాదం తిన్నాను నేను. చాలా బాగుంది అన్నప్రసాదం. ఇంతకుముందు కొన్ని సమస్యలు ఉండేవి. ఇప్పుడైతే నాకేమీ సమస్యలు కనపడట్లేదు. అన్నప్రసాదం కానీ, ఫెసిలిటీస్ కానీ, భక్తులతో మాకున్న అన్నీ కానీ చాలా బాగా చేశారు. సో థ్యాంక్ యూ. టీటీడీకి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రామ్ బజరంగ్ అని మేము చేస్తున్నాను, డైరెక్టర్ గారు సుధీర్ గారు. సో ఇద్దరం ఒకసారి దర్శనం చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చాం. సో రామ్ బజరంగ్ టైటిల్ తొందరలోనే రిలీజ్ అవబోతుంది. థ్యాంక్ యూ అండి. ఎలా ఉండబోతుంది సినిమా వచ్చి మనకి ఏంటంటే కొంచెం మాస్ యాక్షన్ అండి. మనకి లోకల్ కంటెంట్ తోటి ఫుల్ మాస్ యాక్షన్ తోటి రాబోతుంది సినిమా. నేను రాస్తారు ఇద్దరం కలిసి చేస్తున్నాం ఈ సినిమా. సో దాంతోపాటు ఇంకా మణి శర్మ గారు మ్యూజిక్, అజయ్ విన్సెంట్ గారి కెమెరా. సో ఇలా మంచి క్యాస్టింగ్తో వెళ్తున్నాం మేము. అంటే బయోపిక్ కారణం అంటే నాకు ఇంట్రెస్ట్ అండి బయోపిక్ అంటే. బట్ ఏంటంటే నా దగ్గరికి వస్తున్నాయి బయోపిక్లు. సో దాన్ని మంచి క్యారెక్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక జార్జ్ రెడ్డి కానీ, ఒక వంగవీటి కానీ, అది రావడమే అదృష్టం. సో అలాంటివి వచ్చినప్పుడు నేను వదులుకోలేదు అంతే. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించారు. ప్రతి పల్లెలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మామిడి తోరణాలు, అరటి మానులు కట్టి పండుగ శోభ ఉట్టిపడేలా ఎన్టీఆర్ భరోసా కానుకను వయోవృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పంపిణీ చేశారు. తిరుపతి రూరల్ మండలం చిగురువాడ గ్రామంలో బాణాసంచాలు పేల్చి సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టీడీపీ నాయకులు అనంతరం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్లు పట్టిందని, కానీ టీడీపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం 4000 పెన్షన్ కానుకతో పాటు హామీ ఇచ్చిన నాటి నుండి 3000 రూపాయలు బకాయితో సైతం కలిపి మొత్తం 7000 రూపాయలు అందించారని ఆనందం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడే నేత సీఎం చంద్రబాబు నాయుడు అంటూ కొనియాడారు. చిగురువాడ తెలుగుదేశం నాయకులు కృష్ణమూర్తి రెడ్డి, శ్రీనివాస యాదవ్, భాస్కర్ యాదవ్, మురళి, మల్లికార్జున్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పండుగగా ప్రారంభించారు. ప్రతి పల్లెలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించారు. తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం పంచాయతీలో పెన్షన్లను పండుగ వాతావరణంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన అనంతరం చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాలతో ఇంటింటికి పెన్షన్లను టీడీపీ సీనియర్ నాయకుడు మనోహర్ చౌదరి పంపిణీ చేశారు. పెంచిన 4000 రూపాయలు పెన్షన్తో పాటు అదనంగా 3000 రూపాయలు కలిపి మొత్తం 7000 రూపాయలను ఇవ్వడంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందన్న మనోహర్ చౌదరి అన్నారు. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలబెట్టారని కొనియాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 6 గ్యారంటీలలో ఒకటి ఎన్టీఆర్ భరోసా పథకం. అర్హులైన అందరికీ చేరవేయాలని తపనతో ఉదయం 6 గంటల నుంచి పంపిణీ ప్రారంభం చేశారు. మదనపల్లిలో పండుగ వాతావరణంలో పెన్షన్లను ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ప్రతి నెల 1000 రూపాయలు పెంచి నేడు 7000 రూపాయలను పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా రాష్ట్రంలోని 65,031 లక్షల మందికి అందిస్తున్నారని తెలిపారు. ఇంకా పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు రొంపుచర్ల నుంచి ఎన్టీఆర్ భరోసాను పెంచిన 4000తో పాటు అదనంగా మరో 3000 కలిపి పంపిణీ చేస్తున్నారు. పెన్షన్ అందుకున్న వారు చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో జనసేన ఇన్ఛార్జ్ వినుత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేసి మహిళలకు అండగా ఉంటుందని కూటమి ప్రభుత్వం అని తెలిపారు. అనంతరం టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి నియోజకవర్గంలో పలు ప్రాంతంలో పెన్షన్లను పంపిణీ చేశారు. తిరుపతిలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉదయం 6 నుంచి భవానీనగర్, జీవకోన, కొర్లగుంట, గంగమ్మగుడి ప్రాంతంలో పెన్షన్లను అందజేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 15 రోజుల్లోనే పెన్షన్ లబ్ధిదారులకు అందజేయడం ఆనందంగా ఉందని తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టర్తో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కలిసి నియోజకవర్గంలో అర్హులకు అందజేశారు. సాయంత్రంలోపు 90% పూర్తి చేస్తామని, అందుబాటులో లేని వాళ్లకు రేపు ఇచ్చి పరిపూర్ణం చేస్తామని తెలిపారు. ఇందులో సచివాలయ సిబ్బందితో ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేస్తున్నారు. తిరుమలలో పండుగ వాతావరణంలో పెరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. తిరుమలలోని స్థానికులు నివసించే బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో
పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి నాయకుడు రాయలసీమ టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, తిరుమల టీడీపీ అధ్యక్షుడు రాజు యాదవ్, జనసేన నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. తిరుమలలో ఉండే 127 మంది లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, గత పెన్షన్ బకాయిలతో కలిపి ఇప్పుడు మొత్తం చెల్లించామని శ్రీధర్ వర్మ అన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం 1000 రూపాయలు పెంచి ఇవ్వడంతో వృద్ధులు సంతోషాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. ఈరోజు 7,000 చంద్రబాబు నాయుడు మాకు దయించి మాకు ఇచ్చినాడు నాయన. 3,000 ఇస్తా ఉన్నాడు, ఇప్పుడు 7,000 ఇచ్చినాడు. నాకు సంతోషం అయింది నాయన. సంతోషంగా మేము దిక్కులేని వాళ్ళము, ముసలోళ్ళము, ఆయన అంత మాత్రం దయించి మాకు ఇస్తూ ఉన్నాడు. ముందు 3,000 ఇస్తూ ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చిరంజీవి తమ్ముడు వాళ్ళు 7,000 ఇచ్చినారు నాయన. అటుపండ్లు, పూలు, ఒక్కలు, ఆకులు అన్నీ ఇచ్చినారు నాయన. వస్తుంది ఇట్లా రావాలా, చంద్రబాబు నాయుడే గెలవాలా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్ల కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఎన్డీఏ కూటమి అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అందులో భాగంగా తిరుమలలో ఏది చేసినా మొట్టమొదటిగా తిరుమలలో చేసే ఆనవాయితీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా చేయడం జరిగింది. గతంలో 3,000 ఇస్తున్నారు, దాంట్లో పెండింగ్లో ఉన్న దాన్ని జత చేర్చి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకంలో భాగంగా ఏదైతే 1000 రూపాయలు పెంచిస్తా అన్నాడో దాని మాట మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తరపున ప్రజలకి, అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ, లబ్ధిదారులందరికీ కూడా చేకూర్చే బాధ్యత మేము నాయకులుగా అందరం చేశాము. అదేవిధంగా ఈరోజు వృద్ధులైతే నా బిడ్డ వాళ్ళ బిడ్డకి ఆదరిస్తారో లేదో కానీ చంద్రబాబు నాయుడు చల్లగా ఉండాలి, కలకాలం ఉండాలని దీవెనలు ఆయనకి ఇస్తున్నారంటే మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఫస్ట్ మాట మీద నిలబెట్టుకున్నాడు. ఏప్రిల్లో చెప్పాడు 1,000 రూపాయలు ఇస్తాను. అదే మరి జూలై 1కి 3,000, అదొక 4,000, 7,000 ప్లస్ వికలాంగులకి 6,000 ఇస్తాను. వాళ్ళకి ప్లస్ 3 నెలలు బోనస్ 6,000, టోటల్గా 12,000 కలిపి వాళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా తీసుకునే వాళ్ళంతా ఆనందంగా పోతూ ఉన్నారు. ఎందుకంటే ఇంతకు ఏ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసినారు కాబట్టి చంద్రబాబు నాయుడుకి అందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరూ అదే తలారించి అందరూ తీసుకొని చాలా సంతోషంగా వాళ్ళ మాతృలకి వాళ్ళన్నిటికీ ఉపయోగపడతాయని చెప్పి దండం పెట్టి చంద్రబాబు నాయుడికి వాళ్ళు ఆనందంగా పోతున్నారు. తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని ఎస్వీఎస్ సిటీ బ్లడ్ సెంటర్లో సోమవారం నేషనల్స్ డాక్టర్స్ డేని నిర్వహించారు. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన ఎస్వీఎస్ సిటీ బ్లడ్ సెంటర్లో డాక్టర్ హరికుమార్ రెడ్డి, ప్రముఖ దంతవైద్య నిపుణులు వంశీకృష్ణ, చైర్మన్ ఎల్ఆర్ నాయుడులను ఘనంగా సత్కరించారు. నేషనల్ డాక్టర్స్ డేని పురస్కరించుకుని తిరుపతి రెడ్డి కాలనీలోని ఎస్వీఎస్ సిటీ బ్లడ్ సెంటర్ నందు R2R ఈవెంట్స్ ఆధ్వర్యంలో సేఫ్టీ ఆఫ్ ఈవెంట్స్ సహకారంతో శివాజీ యూత్ ఫౌండేషన్ సౌజన్యంతో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని డాక్టర్ నేలకుర్తి రమణకుమార్ గౌతమ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన ఎస్వీఎస్ సిటీ బ్లడ్ సెంటర్ డాక్టర్ హరికుమార్ రెడ్డి, ప్రముఖ దంతవైద్య నిపుణులు వంశీకృష్ణ, చైర్మన్ ఎల్ఆర్ నాయుడును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ సమాజ సేవలో యువత ముందుండాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో R2R ఈవెంట్స్ అధినేత ఎం గౌతమ్, స్టెఫ్ ఈవెంట్స్ అధినేత నేలకుర్తి రమణకుమార్తో కలిసి పలు సమాజ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే తొలి కార్యక్రమంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాని, జనసేన నాయకులు భరత్, తరుణ్, కిరీటి, చందు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వైద్యం నారాయణ హరి అన్నారు. ఈరోజు ఒక మనిషిని బ్రతికించాలన్నా, ఒక మనిషిని నడిపించాలన్నా, ఒక మనిషిని ఈరోజు ఒక కాలగమంలో ఏది చేయాలన్నా కూడా ఒక డాక్టర్ గానే చేయాలి. వాళ్ళు ఈరోజు జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా ఈరోజు తిరుపతి నగరంలో రక్త కొరత బాగా ఉన్న సమయంలో ఈరోజు R2R ఈవెంట్స్ గౌతమ్ గారి ఆధ్వర్యంలో మా స్టెప్ ఈవెంట్స్ సోదరుడు రమణ్ కుమార్ గారు, నాని గారి సహకారంతో ఈరోజు ఇక్కడ మన ఎస్వీఎస్ సిటీ బ్లడ్ బ్యాంక్ లో శివాజీ ఫౌండేషన్ నుంచి మనం ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ రక్తదాన శిబిరానికి గత 6 రోజుల నుంచి గౌతమ్ R2R ఈవెంట్స్ నుంచి చాలా కష్టపడ్డారు ఈ ఈవెంట్ చేయడానికి. అలాగే రాబో రోజుల్లో కూడా
శివాజీ ఫౌండేషన్ తో మరియు స్టెప్ ఈవెంట్స్ తో కలిసి మంచి కార్యక్రమాలు చేయడానికి సోదరుని మేము ప్రోత్సహిస్తాము. మంచి అవార్డులు కూడా ఫ్యూచర్ లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు కనీసం ప్రచారం లేకుండా, హంగు ఆర్పాట్లు లేకుండా ఓన్లీ మానవ సేవని దృష్టి పెట్టుకొని గౌతమ్ సేవలు చేస్తున్నాడు. అలాంటి గౌతమ్ కూడా ఈ రోజు ప్రజల ముందుకు రావాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న సేవ తెలియడం వల్ల మరికొంతమందికి వచ్చి మానవ సేవకు వస్తారనే ఉద్దేశంతో ఈ రోజు మన గౌతమ్ కూడా ఈ కార్యక్రమంలో పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఆయనే ఉండి చేస్తున్నారు. ఇలాంటి యువత ముందుకొచ్చి స్వచ్ఛందంగా సేవ చేయాలని శివాజీ ఫౌండేషన్ ఎప్పుడు కూడా ఆశిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం తిరుపతి, తాతానగర్, వైష్ణవి హాస్పిటల్స్ లో కేక్ ను కట్ చేసి వైద్యుల శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష దంపతులు వైష్ణవి హాస్పిటల్ అధినేత డాక్టర్ మునిశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ డాక్టర్స్ డే దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ వైద్యో నారాయణో హరి అన్న స్ఫూర్తిని నిజం చేస్తూ ప్రాణాలు కాపాడేందుకు, ప్రజల ముఖాలలో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న సంరక్షకులకు వందనం. తిరుగులేని నిబద్ధత మరియు సేవలతో ప్రపంచాన్ని ఆరోగ్యం వైపు పురోగమింపజేస్తున్న వైద్యులందరికీ మరొక్కసారి జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పేదలకు అండగా చంద్రన్న అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటలకే ఎమ్మెల్యే నాని చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ మండలం ఓటేరులో సంక్షేమ పండుగల పెన్షన్ పంపిణీని ప్రారంభించారు. ఉదయం నుంచే అధికారులు, నాయకులను సమన్వయం చేసుకుంటూ చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాలెం, పాకాల, రామచంద్రాపురం మండలాలలో 45,518 మందికి గాను 42,672 మందికి మొత్తం 27,41,66,500 రూపాయలను పెన్షన్ల కింద అందించారు. ఎమ్మెల్యే అంటే చుట్టపు చూపుగా వచ్చిపోయేవాడు కాదని, ప్రజలకు నిజమైన ఆప్తుడని పులివర్తి నాని పెన్షన్ల పంపిణీలో నిరూపించారు. అవ్వాతాతల ఆశీస్సులతో ఎమ్మెల్యే నాని పులకించిపోయారు. తానే దివ్యాంగులకు, వృద్ధులకు, మంచానికి పరిమితమైన వారికి స్వయంగా ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించిన ఘనత ఎమ్మెల్యే పులివర్తి నానికి దక్కుతుందని పలువురు చర్చించుకోవడం చెప్పుకోదగ్గ విషయం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ సందర్భంగా దివ్యాంగుల ముఖాలలో చూసిన వెలుగులు తనకు వ్యక్తపరచలేని సంతోషాన్నిచ్చాయని నాని చెప్పుకొచ్చారు. వందలాది మంది వాలంటీర్లు చేయలేని పెన్షన్ల పంపిణీ ఒకే రోజు సచివాలయ సిబ్బందితో, అది కూడా ఏ నడివీధిలో కాక ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందించడం పెద్దాయన చంద్రబాబు స్ఫూర్తికి నిదర్శనమని నాని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో సోమవారం సాయంకాలానికి సుమారు 91% మందికి పైగా పెన్షన్లు, అది కూడా పెంచిన మొత్తంతో కలిపి అందించడం చారిత్రాత్మక ఘట్టంగా నాని వర్ణించారు. ఈరోజు నాకొక జీవితంలో సంతృప్తికరమైన రోజని భావిస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచిన తర్వాత ఈరోజు ఎమ్మెల్యేగా చంద్రగిరి నియోజకవర్గంలో నేను రూరల్ మండలం ఇచ్చా, ఇప్పుడు చంద్రగిరి మండలం ఇస్తున్నా. ఇచ్చినప్పుడు వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతులు కానీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే మర్చిపోలేదు. ఎవరమ్మా ఇచ్చారంటే కొందరు మా అన్న చంద్రన్న, కొందరు మా తమ్ముడు చంద్రన్న, కొందరు మా బిడ్డ చంద్రన్న ఇచ్చినారని చెప్తానంటే ఇంత హ్యాపీగా ఉంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆ రోజు ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది అర్హుదారులందరికీ. అదేవిధంగా మార్చి నెల, ఏప్రిల్ నెల, మే నెల కలిపి 1,000 రూపాయలు 3,000 కలిపి మొదటి నెల ఇస్తామన్నారు. దానిలో ఈరోజు 7,000 కూడా ఇవ్వడం జరిగింది. కొందరికి వితంతులకు 6,000 కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు అందరికీ కూడా మాట ఇస్తే చంద్రన్న ఎప్పుడు తప్పుడు అనేది ఒక నిదర్శనం. రాబోయే కాలంలో కూడా మన చంద్రగిరి నియోజకవర్గం నాకు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే పీరియడ్ అవుతే నేను 4 సంవత్సరాల్లోనే డెవలప్ చేయాలనుకున్నా. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న ఆధ్యాత్మిక ప్రవచనాలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు సోమవారం సాయంత్రం ఆంధ్ర మహాభారతం సౌప్తిక పర్వంపై ప్రవచనాలను వినిపించారు. ఈ ప్రవచనాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మనిషి జీవన విధానానికి మహాభారతం సోపాయమానమని, కలిమాయలో ఉన్న మనిషికి భక్తి మార్గమే ముక్తి మార్గమని వివరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు.
తిరుపతి లాంటి మహా పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఆధ్యాత్మిక ప్రవచనాలు జరగడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈరోజు స్థానిక అన్నమాచార్య కళామందిరంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో తిక్కనం మహాకవి రచించినటువంటి ఆంధ్ర మహాభారతంలోని సౌప్తిక పర్వాన్ని ప్రవచన రూపంలో అందించడం జరుగుతుంది. సౌప్తిక పర్వంలో అశ్వత్థామ ఏ విధంగా ఉపపాండవులను సంహరించాడు, కృష్ణుడి చేత శాపాన్ని పొంది ఏ విధంగా చిరంజీవిగా ఉన్నాడు, ఈ కామక్రోధాలనేవి జీవుని ఏ విధంగా పతనం చేస్తాయి అని మహాభారతం మనకు అందించినటువంటి ఒక మహత్తర సందేశాన్ని భక్తులకు తెలియజేయడమే ఈ ప్రవచనం యొక్క సదుద్దేశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ, అవ్వాతాతల ముఖాలలో చిరునవ్వు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్న కూటమి నాయకులు. ఘనంగా అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం. వైద్యుల సేవలను కొనియాడిన ప్రముఖులు. పలువురు వైద్యులకు ఘనంగా సన్మానం. నేటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు. ప్రజలు అవగాహన పెంచుకోవాలన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.